అది నిన్న అదే మాట వచ్చింది. ఇప్పుడు శ్రీకాంత్ అయ్య గారు గాంధీ గారిని తిట్టారు అంటే సృష్టి వర్మ తిట్టింది కాబట్టి ఈయన కూడా నెక్స్ట్ బిగ్ బాస్ పోదాం అనుకుని తిట్టాడు అని చెప్పి అంటున్నారు. అంటే పెద్ద పెద్ద మహానుభావుల్ని తిడితే బిగ్ బాస్ లోపల దట్ ఈస్ రాంగ్. ఆ ఎగ్జాంపుల్ నేను ఖండిస్తున్నాను. ఖచ్చితంగా బిగ్ బాస్ ఇటువంటివి జరిగినప్పుడు ఖచ్చితంగా యూ షుడ్ మేక్ ఎ నోట్. సార్ మాది ఒక స్ట్రేట్ క్వశ్చన్ సార్. అంటే మాధురి గారిని తీసుకోవడంలో నాకు అబ్జెక్షన్ లేదు సార్. ఎందుకంటే అది ఆవిడ పర్సనల్ జీవితం. వ్యక్తుల పేర్లు వద్దు సార్. ఇప్పుడు పర్సనల్ గా పేర్లు వద్దు మనకు. ఇందాక మీరు మాట్లాడారు గయ్యాళ గంపలాగా మాట్లాడితే మాట్లాడచ్చు. దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలని కూడా నేర్చుకుంటారు అక్కడ. శేఖర్ భాషా గారు గతంలో కంటెస్ట్ గా ఉన్నారు కాబట్టి నేను వారికి ఒక సూటి ప్రశ్న వారు చెప్పినా సరే లేకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. ఇప్పుడు మీరు అన్నారు ఒక కంటెస్టెంట్ లోపలికి పోయేటప్పుడు ఒక ఫార్మ్ ఆఫ్ అగ్రిమెంట్ లేకపోతే ఒక కోడ్ ఆఫ్ కాండక్ట్ ఏదో అనుకోవచ్చు, మీ అగ్రిమెంట్ ఏదో ఒకటి సైన్ చేయించుకుంటారు. ది కంటెంట్ ఆఫ్ దట్ వీడియో వి విల్ యూజ్ యాజ్ పర్ వాళ్ళ ఆ బిగ్ బాస్ షో ఎట్లా యూజ్ చేసుకోవాలి. చెడు మాత్రమే మాట్లాడుకున్నాం, మంచి కూడా చెప్తాను మీకు. చాలా క్లియర్ బూతులు కానీ రిలీజియన్ కానీ ఎటువంటి కుట్రపూరితమైన ఇవి ఏమి మాట్లాడకూడదని రాయించుకొని తీసుకుంటారు. సార్ మీరు యాజ్ ఎ శేఖర్ భాషా గారి గురించి నాకు తెలిసింది, నేను కొంత రీసెర్చ్ చేసిన భాగంలో మీరు ఆ 498 యాక్ట్కి దానికి దీనికి సమాజంలో జరిగేటువంటి చాలా దీనిపైన కొట్లాడుతున్నారు. ఆ కేసులకు అగైనెస్ట్ గానో లేకపోతే తప్పుదారి పట్టొద్దనో కొట్లాడుతూ ఉన్నారు. అంటే ఒక ఉమెన్కి ఒక ఆడామెకి మగ ఆమెకి వాళ్ళ రైట్స్ ప్రాపర్గా చేరాలని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. యూ ప్లీజ్ టెల్ మీ వాట్ ఈస్ ది రైట్ బిగ్ బాస్ షో హ్యావ్ టు టేక్ ది సమ్వన్స్ రైట్? వాళ్ళు ఎట్లా తీసుకుంటారు రైట్ని, ఎట్లా రాపించుకుంటారు రైట్ని? ఎట్లా ఇప్పుడు మీరే నేను ఒప్పుకుంటున్నాను లేదు సార్. ఇప్పుడు నా వీడియో తీసుకుంటారు. ఇప్పుడు మా ఊరు నుంచే ఎవరో ఒక అమ్మాయో ఒక అబ్బాయో బిగ్ బాస్ షోలకు పోతాడు. వాళ్ళకు తెలుసో తెలియకనో పాపులారిటీ కోసమో దేనికోసమో సైన్ చేసేస్తుంది ఆమె. నేను బిగ్ బాస్లోకి వచ్చిన నాగార్జున చూసే ఇదే నాకు పెద్ద దండము, ఇక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి నేను టీవీలో కనిపిస్తే సైన్ చేసేస్తుంది. రేపు పొద్దున ఆ అమ్మాయి వీడియోనో ఆ అబ్బాయి వీడియోనో వేరే రకంగా వాడుకొని బిగ్ బాస్ షో ఇంకేదన్నా చేస్తే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అంటే అగ్రిమెంట్ చూపించి యాక్టింగ్ చేయమంటలేరు, వాళ్ళ స్వభావాన్ని వాళ్ళు చేసేటువంటి విధానాన్ని వాళ్ళు లేదు సార్. అది ఎంతవరకు కరెక్ట్? మీరు ఇప్పుడు మానవ హక్కులు ఒక విధంగా చెప్పాలంటే హక్కుల కోసం కొట్లాడేటువంటి శేఖర్ భాషా గారు దీన్ని ఎంతవరకు సమర్థిస్తారో చెప్పాలి ఈ టేబుల్ పైన. సార్ ఇప్పుడు చెప్పాలి ఈ టేబుల్ పైన. నా హక్కులు నేను రాసి ఇచ్చిన తర్వాత నేను ఏం అడుగుతాను సార్? ఇప్పుడు మీరు అడగచ్చు, మీ గురించి ఏమో చూపిస్తాను. బాత్రూమ్ ఫుటేజ్ వాళ్ళు కెమెరాలు ఎక్కడెక్కడ పెట్టారు చాలా క్లియర్. బాత్రూమ్ లో ఎక్కడ కెమెరాస్ పెట్టరు, బట్ వాష్రూమ్ ఏరియాలో కొంత కెమెరాస్ పెడతారు. బట్ ఈ 105 కెమెరాలు ఉన్నాయని తెలిసి 105 100 అన్ని కెమెరాలు ఉన్నాయని తెలిసి ఏ కార్నర్కి పోయినా నువ్వు కెమెరాలో పడతావు అని తెలిసి కూడా నువ్వు అలాంటివి చేసావు అంటే దాన్ని మరి బిగ్ బాస్ చూపించాడు అని చెప్తే ఇప్పుడు ఈ 100 కెమెరాల్లో చూపించే దాంట్లో కూడా ఎక్కడైనా ఇలా యాక్ట్ చేయి అని చెప్పి ఆయన బిగ్ బాస్ నుంచి డైరెక్షన్ వస్తుందా? అసలు ఎక్కడ ఉండదు ఇలాంటి సెల్ఫ్. అంటే వాళ్ళు చూపించేది అక్కడ జరిగేది ఏదైనా చూపిస్తారు. వాళ్ళు ఏమన్నా జరిగినా చూపిస్తారు. కప్పు గెలుచుకోవాలనో లేకపోతే ఎక్కువసేపు ఫుటేజ్ లో పడాలనో, సో కంటెంట్ లేకపోయినా ఏదో ఒకటి ఏడవాలనో. సార్ ఇప్పుడు పబ్లిక్ లా చాలా సెన్స్. మన తెలుగు చాలా, నేను నిజం చెప్తున్నాను సార్, మీరు కన్నడ తమిళ్ వీటితో కంపేర్ చేసుకుంటే తెలుగు మీరు చూడాల్సింది. ఎందుకంటే లాట్ మోర్. ఎందుకంటే చిన్నది జరిగిన నాగార్జున గారు వచ్చి అక్కడ ప్రశ్నిస్తున్నారు, అది కూర్చోబెట్టి తిడుతున్నారు. మీ వాదనలో నాకు కనిపించే కంప్లీట్ ఇదేంటంటే సెలక్షన్ ఆఫ్ ద క్యాండిడేట్స్ ఇస్ ద ప్రైమరీ కన్సర్న్ అనేది. నేను చెప్పే సమాధానం ఎక్కడ ఇక్కడ మనం బిగ్ బాస్ షోలో మనం ప్రశ్నించాలి. బెంగళూరు నుంచి కాలర్ ఉన్నారు, ఉషా ఫ్రమ్ బెంగళూరు. ఉషా గారు మాట్లాడండి. హలో, మాట్లాడండి ఉషా గారు. ఇప్పుడు ఒక తెలుగు పర్సన్ గా మనం చాలా స్టేట్స్ కంపేర్ చేసుకుంటే తమిళ్ బిగ్ బాస్ కానీ కన్నడ బిగ్ బాస్ కానీ వాళ్ళు మోస్ట్ ప్రిఫరెన్స్ మనం తీసుకుంటారండి. వాళ్ళు తెలుగు వాళ్ళని అసలు మనమేమో ఎగబడి వాళ్ళనే విన్నర్ చేస్తాము. అసలు ఇప్పుడు ఈటీవీ సీరియల్ చూసినా, జీ తెలుగు సీరియల్ చూసినా మోస్ట్ ప్రిన్సిపల్ ముందు ఎంకరేజ్ చేసేది మనం. ఇది ఒక్క నిమిషం జస్ట్ పాజ్. బిఫోర్ దట్ బిగ్ బాస్ మీరు సపోర్ట్ చేస్తున్నారా? ఎస్ ఆర్ నో? No and only because of వేరే లేకపోతే కాలీవుడ్ కెనడా నుంచో కేరళ నుంచి వచ్చే వాళ్ళు వస్తున్నారని చెప్పి మాత్రమే అపోజ్ అంతే.
అదర్ దాన్ దట్ షో ఫార్మాట్ గానీ షో ఓకే సెలక్షన్ ప్రాసెస్ కూడా అండి, కంటెంట్ సెలక్షన్ ప్రాసెస్ కూడా మేబీ సేమ్ ఇంత ముందు ప్రీవియస్ కూడా చెప్తున్నట్టు ఓన్లీ ఒక్కరిని కూడా జస్ట్ మనకి చాలా మంది యాంకర్స్ ఉంటారు, టీవీ ఆర్టిస్ట్ ఉంటారు, డాన్సర్స్ ఉంటారు, అంతా ఉంటారు. జస్ట్ బికాస్ ఆఫ్ కాంట్రవర్సీ పికిల్స్ కానీ అలా ఏదైనా కాంట్రవర్సీ ఉంటేనే తీసుకుంటున్నారు. దట్ టు అవుట్ ఆఫ్ స్టేట్, మన తెలుగు వాళ్ళు లేరా? సో ఇప్పుడు చాలా మందికి వాళ్ళకి లాంగ్వేజ్ నేర్పించి మరీ తీసుకుంటున్నారు. సో చూసే వాళ్ళు తెలుగు కూడా మాట్లాడరు, మనకి ఏం అర్థం అవుతుంది? లేస్తే చూస్తే వాళ్ళకి తెలుగు నేర్పించి తీసుకొని అలా చేయాల్సిన అవసరం ఏముంది? ఒక మాట, అసలు బిగ్ బాస్ షోనే వద్దని వాదిస్తున్న వీళ్ళ దగ్గర బిగ్ బాస్ షోకి మనవాళ్ళు ఎందుకు తీసుకోవట్లేదు అని చెప్పి షో గురించి తాపత్రయం ఎంత కనబడుతుంది. ఎంచుకునే ప్రాసెస్ అని చెప్తున్నాను. షోని ఒకవేళ మనం మంచి కోసం యూజ్ చేస్తే ఓకే, మనం ఎంత స్థాయిలో ఉన్న మన పని ఏది ఓకే, ఇంత మందిలో పెట్టేస్తే ఒక్కొక్కరి మైండ్ సెట్ ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్ బానే ఉంటుంది. కానీ ప్రొజెక్ట్ చేసే విధానం డిఫరెంట్ అంటున్నారు. వైజ్ గా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్ అది గుడ్ వే లోనే వెళ్తుంది. ఎందుకంటే ఒక నలుగురు మైండ్ సెట్ డిఫరెంట్, దీంట్లోనే అమ్మ నాన్న తమ్ముడు అందరు డిఫరెంట్ గా ఆలోచిస్తారు. సో ఇలా ఉంటాయి ఆ మైండ్ సెట్స్ అనేది వస్తుంది. బట్ మనం ఓన్లీ సెలెక్టివ్ గా కాంట్రవర్సీని లేదంటే క్యూట్ కపుల్ గా బాగుంటారని అలా వాళ్ళకి ఇచ్చే టీమ్ ని స్క్రిప్ట్ ని అలా చేసన్నా షో వైజ్ ఫుల్లీ నేను వ్యతిరేకం కాదు. సెలక్షన్ ఆఫ్ పీపుల్ గానీ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ గానీ డిఫరెంట్ వే లో ఉంది అని చెప్తున్నాను. సెలక్షన్ ఆఫ్ పీపుల్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ వాళ్ళు చేసేది కూడా ప్రొజెక్షన్ కూడా ఒకసారి వాళ్ళే అంటారు నేను చూసింది ఇంత, కానీ బిగ్ బాస్ ప్రొజెక్ట్ చేసేది మాత్రం ఆ 5 minutes ఏదైతే మనకి కళ్ళకి కనిపించి హైలీగా ఎఫెక్టివ్ గా కనిపించేది మాత్రం చేస్తున్నారు. బట్ నేను అనేది షో వైజ్ గుడ్, బట్ ప్రొజెక్షన్ వైజ్ డిఫరెంట్, సెలక్షన్ ఆఫ్ పీపుల్ డిఫరెంట్. మనం వైజ్ గా ఉన్న మనుషులు తీసుకుంటే వాళ్ళు ఎందుకు అలా బిహేవ్ చేస్తారండి, మనకి చూడబోద్దు అవుతుంది. రైట్, థాంక్యూ. సెలక్షన్ ఆఫ్ ప్రాసెస్ అండ్ సెలక్షన్ ఆఫ్ ప్రొజెక్షన్ ఇస్ ఆల్సో అబ్జెక్షన్. ప్రొజెక్షన్ అనేది మీకు చెప్తా. ఆయన సార్ అదే అన్నారు, ఒక అబ్బాయి పోయి అమ్మాయిని ఇట్లా లేపుతుంటాడు, అమ్మాయి పోయి అబ్బాయిని లేపుతుంటుంది అనేది జనరల్గా సార్. అంటే ఈ లవ్ ట్రాక్లు నడిపే వాళ్ళ గురించి కాకుండా మామూలుగా జరిగితే మాత్రం ఒక చెల్లెలుగా ఒక అక్కగా మనం ఎలా అయితే చేస్తామో అలాగే ఉంటుంది తప్ప నిజంగా చెప్తున్నా కదా, అంతకు మించి అసలు ఏ రకమైన ఫీలింగ్ కూడా ఉంటుంది. ప్రొజెక్షన్ ఇక్కడ జరిగేది అక్కడ ఇద్దరు మనసులో ఏముండదు, మామూలుగానే ఉంటుంది, మీ అక్కడ ఉండే వాళ్ళు తెలుస్తుంది. బట్ అది ఒకసారి బయటకు వచ్చినప్పుడు దానికి ఇంక మన యూట్యూబర్స్ వాళ్ళు రకరకాల టైటిల్స్ పెట్టి దాని వెనకాల దాని ఇంకొంచెం మసాలా యాడ్ చేసి రకరకాల మ్యూజిక్ యాడ్ చేస్తే ఇప్పుడు మారుమూల గ్రామంలో వాళ్ళు ఏం చూస్తారు చెప్పండి. దాంట్లో ఒక మెన్ పోయి ఒక ఉమెన్ పోయి ఇట్లా లేపుతుంటది. ఒక నార్మల్ ఒక లాస్ట్ మన తెలంగాణ బార్డర్ విలేజ్ కూడా ఏమనుకోవాలి దాన్ని. సరే మీరు ఆల్రెడీ మీరు పోయిరు కాబట్టి మీకు అనుభవం ఉంది, సరే కొంచెం నాలెడ్జ్ ఉంది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు. ఒక నార్మల్ సిటిజన్ అదే అంటున్నాను, మీకు అమ్మ దగ్గరే పల్లెటూరు కాబట్టి నేను ఇప్పుడు అంత ధైర్యం చేయలేదు. బిగ్ బాస్ ని అపోజ్ చేయట్లేదు, వాళ్ళు చేసే పద్ధతులను మార్చుకోమంటున్నాము. దాన్ని కొంతవరకు రిస్ట్రిక్ట్ చేయండి సార్. ఇప్పుడు ఇంకొకటి నేను ఇంకొక మాట చెప్తా. బిగ్ బాస్ ఫస్ట్ సెషన్ కి ఈ 9th సెషన్ వచ్చేసరికి చాలా తేడా ఉందట. అంటే మేమైతే చూడలేదు. ఏది మా గజ్వేల్ పిల్లగాడు ఏది పల్లవి ప్రశాంత్ వచ్చినప్పుడు ఆయన విన్ అయినప్పుడు ఏదో నానా గలాటా జరిగింది ఏమో. మరి పోయేటప్పుడు ఒడ్ల సంచి తీసుకుపోయిండు, నాగార్జున గారికి ఇచ్చిరు, మరి మనోడు మంచిగానే పోయిండు. రైతు, మేము కూడా సంతోషపడ్డాం, మేము రైతులమే, మేమంతా వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళమే. అరే మనోడు పోయిండు కదా అనుకోండి. వచ్చేటప్పటికి పెద్ద లొల్లి తయారైంది, పోలీసులు గీలీసులు అంతా పెద్ద నానా రభస తయారైంది. మరి ఇట్లా ఎందుకు తయారవుతుంది అంటే ఎక్కడ చేంజ్ వస్తుంది, అక్కడ ఏం నేర్చుకొని బయటకు వస్తున్నారు, ఏం వీడియోలు బయటకు పోతున్నాయి, ఇదంతా ఎట్లా కాదు. ఆ రభసకి దీనికి అసలు బిగ్ బాస్ చెప్తున్నా సార్, ఒక ముచ్చట చెప్తున్నా నేను. అది ఒక కలవాలని దీంతో ఈయన పక్కకి వెళ్ళడం తోటి జరిగిన ఇది తప్ప. అదే మీరు ఆ పేరు తీసుకున్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. జనరల్ గా సో గతంలో ఇక్కడ నుంచి పోయిన రైతుగానే పోయింది అనుకుంటున్నారు, ఇప్పుడు ఎట్లా ఉంది? ఎప్పుడైనా వేరే సెలబ్రిటీలు వస్తే సేమ్ మామూలుగా మీరు అంటున్నట్టు అదే హగ్గులు లేకపోతే అదే రకంగా, బట్ అది అక్క తమ్ముడు ట్యాగ్ ఉంది, తర్వాత అవన్నీ ట్యాగ్స్ ఉన్నాయి, అక్క తమ్ముడు లేకపోతే తమ్ముడు చెల్లి అని జరుగుతూ ఉన్నాయి. అప్పుడు రైతు ఇప్పుడు రీతు సార్. ఆటోమేటిక్ సినిమా ఫీల్డ్ కి వచ్చినాక హగ్గులు అవన్నీ వేరే ఉంటాయి, మేము కాదంటలేను. వాళ్ళు అంటే మన దగ్గర నుంచి పోయిన వాళ్ళు అదే పని చేస్తున్నారు కదా అంటున్నా నేను ఏమంటున్నా సార్, ఒకటే ముచ్చట. దీన్ని వేరే రకంగా మీరు కొంత లిమిటేషన్స్ రావాలి.
కొంత అంటే నడవడిలో కానీ ప్రొజెక్షన్లో కానీ లేకపోతే సెలక్షన్ ఆఫ్ క్యాండిడేట్స్ లో కానీ కొంత ఇది రావాలి. అండ్ ఇంకొకటి ఎడిటింగ్ లో కూడా ఒకవేళ ఏమైనా అభ్యంతకరంగా ఉంటే ఇమ్మీడియట్ గా కట్ చేయాలి సీన్లు. మీరు దాన్ని అట్లీస్ట్ మీరు మొత్తం సీన్ కట్ చేయకండి, అట్లీస్ట్ అక్కడ బ్లర్ చేయండి. అక్కడ వచ్చేవాడు ఒక ఢిల్లీ వాడు ఒక కేరళ వాడు వీళ్ళందరూ వచ్చి అంత హైఫై దీంట్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఇది నార్మల్ అయిపోయింది. ఎంతమంది సార్ బిగ్ బాస్ షోతోని వీళ్ళదంతా మన మీద రుద్దుతారు కదా. కరెక్ట్ సార్, ఇప్పుడు మన మీద రుద్దట్లా, మనం వేసుకుంటున్నాం రోజు. కళ్ళు మూసుకొని అయితే ఉండలేం కదా, ఫోన్ పట్టుకుంటే మధ్యలో మధ్యలో వాడే వస్తుంటాడు. రిపోర్ట్ కొట్టండి, బ్లాక్ కొట్టండి అయిపోయింది. శేఖర్ భాష